ప్రజల గుండెల్లో నిలిచిపోయే పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. వినూత్న సంస్కరణలతో ముందుకెళుతూ జనానికి మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ప్రధాని మోడీ మన్ కీ బాత్ తరహాలో దాన్ని మించి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఇంతకు ఆ కార్యక్రమం ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అదేంటో ఒకసారి చూద్దాం. ఏపీ పాలిటిక్స్లో తనదైన మార్కును చూపించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీ ప్రజలకు సాధ్యమైనంత ఎక్కువ సేవ చేయాలని ఆయన కంకణం కట్టుకున్నారు. చంద్రబాబు వయసు ఇప్పుడు 70 ఏళ్లు దాటినప్పటికీ 1995 నాటి చురుకుదనం ఆయనలో కనిపిస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు ప్రజలతో మమేకం కావాలని ఆయన నిర్ణయించుకున్నారు. ప్రధాని మోదీ మన్ కీ బాత్ రీతిలోనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజా సమస్యలు ఆయన తెలుసుకోబోతున్నారు. అయితే మన్ కీ బాత్ను మించిన రీతిలో ఈ ప్రోగ్రాం ఉండబోతుందని కూడా సమాచారం అందుతోంది. నిజానికి ప్రధాని మోదీ చేపడుతున్న మన్ కీ బాత్ కంటే ముందే ఈ తరహాలో ప్రత్యేక కార్యక్రమాన్ని 1995లోనే చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ప్రజల సమస్యలు ఈజీగా తెలుసుకునేందుకు వీలుగా అప్పట్లో ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అలా 1995లోనే డైల్ యువర్ సీఎం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు చంద్రబాబు. ఎంతో ముందు చూపుతో చేపట్టిన ఈ కార్యక్రమం ప్రజల్లో చంద్రబాబుకు మంచి పేరును తీసుకువచ్చింది. డైల్ యువర్ సీఎం స్ఫూర్తితోనే ప్రధాని మోదీ కూడా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు టాక్ వినిపించింది. మన్ కీ బాత్, డైల్ యువర్ సీఎం కార్యక్రమాలకు అప్డేటెడ్ వెర్షన్లా కొత్త ప్రోగ్రాం ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. ఆ దిశగా కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రజలతో ముఖాముఖిగా సమావేశాలు నిర్వహిస్తారని స్వయంగా సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆడియో లేదా వీడియో విధానంలో దీన్ని నిర్వహిస్తారని కూడా తెలుస్తోంది. ఏపీ సర్కార్లోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కార్యక్రమానికి జనంతో పాటు చంద్రబాబు, ఇట్లు మీ చంద్రబాబు, జనవాణి, జనంతో ముఖ్యమంత్రి లాంటి పేర్లు ఇప్పుడు పరిశీలనలో ఉన్నాయట. ఈ పేరులో ఏదో ఒకదాన్ని ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక చంద్రబాబుతోనే మాట్లాడాలనుకుంటే జనం ముందుగానే కాంటాక్ట్ అయ్యేలా ఒకరోజు ముందే కసరత్తులు జరుగుతుందట. ఒక టోల్ ఫ్రీ నెంబర్ను ఇచ్చి జనం ఆ నెంబర్కు ఫోన్ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు కూడా చాలా ఓపికగా ఈ కార్యక్రమంలో అప్పటికప్పుడు పరిష్కార మార్గాలు చూపుతారట. ఈ మేరకు కీలక శాఖలకు చెందిన 10 మంది అధికారుల బృందాన్ని సిద్ధం చేసినట్లు కూడా చెబుతున్నారు. మొత్తంగా డైల్ యువర్ సీఎం మన్ కీ బాత్ను మించిన కార్యక్రమాన్ని రూపొందించే పనిలో ఉన్నారట చంద్రబాబు. సంక్రాంతికి ఈ కార్యక్రమం మొదలు కాబోతుందని సమాచారం అందుతోంది. దీంతో ఎప్పుడెప్పుడా అంటూ టీడీపీ శ్రేణులు ఈ కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.